శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 32వ శ్లోకము. ఈ శ్లోకము చాలా శక్తివంతమైనటువంటిది. ఈ యొక్క శ్లోకంలో అమ్మవారిని సాక్షాత్తు పంచదశాక్షరి మంత్రంగా అమ్మవారిని వర్ణించటం అనేది జరిగింది శంకరుల వారు. ఈ శ్లోకాన్ని నిత్యం ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి సకల కార్యసిద్ధి, దీర్ఘాయుష్యు. కాబట్టి 100 శ్లోకాలు పారాయణ చేయలేని వాళ్ళు కనీసం ఈ యొక్క 32వ శ్లోకాన్ని ప్రతినిత్యం విన్నా చదివినా అంతే ఫలితం కలుగుతుందన్నమాట. శివశక్తి కామః క్షితిరథరవిశీతకిరణః స్మరోహంసశక్రః తదను చ పరామారహరయః అమీహృల్లేఖాభిః తిస్రుభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. జనని అంటే ఓ మాత, శివః అంటే శివుడు కకారము, శక్తి శక్తి ఏకారము, కామః అంటే మన్మధుడు ఈకారము, క్షితి అంటే భూమి ఏకారము, అతః అంటే ఆ తర్వాత వచ్చేటటువంటి రవి అంటే సూర్యుడు హకారము, శీతకిరణము అంటే చంద్రుడు సకారము, స్మరః అంటే మన్మధుడు కకారము, హంసః అంటే సూర్యుడు హకారము, శక్రః అంటే ఇంద్రుడు లకారము, తత్ అనుచరుః వాని తర్వాత వచ్చేటటువంటి పరా అంటే పరాశక్తి సకారము, మారః మన్మధుడు కకారము, హరిహి విష్ణువు లకారము, అమీ ఈ 3 వర్ణాలుగా ఉన్నటువంటి ఈ యొక్క వర్ణములు త్రిశ్రుభిః 3 అయినటువంటి హృల్లేఖాభిః హ్రీంకారముల చేత అవసానేషు అంటే వర్గాంతాలయందు ఘటితాః సంకలతమై అంటే అవన్నీ కూడి ఉన్నదైనటువంటి హే జనని ఓ మాత, తే ఆ యొక్క వర్ణాహ అక్షరాలన్నీ కూడా తవ నీ యొక్క నామావయవతాం నీ యొక్క అవయవములు అవటం చేత అంటే ఈ బీజాక్షరాలన్నీ కూడా నీ యొక్క అవయవములు అవటం చేత మంత్రస్వరూపం అవట చేత భజంతే అవన్నీ కూడా మంత్రం యొక్క ఫలితాన్ని పొందగలుగుతున్నాయి. అంటే సాక్షాత్తు ఈ యొక్క మంత్రస్వరూపాలే నీవు తల్లి అని శంకరుల వారు అమ్మవారిని ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారనమాట. శివుడు, శక్తి, మన్మధుడు, భూమి ఈ 4 వరుసగా సూచించేటటువంటి అక్షరాలు క, ఏ, ఈ, లా అనే అక్షరాల కూటమి. సూర్యుడు, చంద్రుడు, మన్మధుడు, సూర్యుడు, ఇంద్రుడు ఈ 5 వరుసగా సూచించే అక్షరాలు హ, స, క, హ, ల అనే అక్షరాల కూటమి. పరాశక్తి, మన్మధుడు, హరి ఈ 3 కూడా వరుసగా సూచించేటటువంటి అక్షరాలు స, క, ల అనేటటువంటి వర్గాలు. ఈ అక్షరాల కూటాలు వాటి తరంతరం వచ్చేటటువంటి విరామ స్థానాలందు హ్రీంకారాలు అన్నమాట. ఆ హ్రీంకారాల చేత సమకూర్చబడినందువల్ల ఆ యొక్క 3 కూటాలలో మొత్తము 15 అక్షరాలు ఆ జగజ్జనని స్వరూపమే. అదంతా కూడా నీ పంచదశాక్షరి మంత్రస్వరూపానికి అవయవములుగా భాషిస్తున్నాయి తల్లి. ఈశ్వరుడు, శక్తి, కామము, భూమి వీరి కా, ఏ, ఈ అనేటటువంటి అక్షరాలు, సూర్యుడు, చంద్రుడు, స్మరుడు అంటే మన్మధుడు, పర, మరహారి అనేటటువంటి వారి యొక్క సకహాల అనేటటువంటి ఇతర దేవీ శక్తులు సకల అనే బీజాక్షరాలు సంకేతిస్తే వీటికి హ్రీంకారము కలిపితే పంచదశాక్షరి అవుతుంది. ఈ పంచదశాక్షరి చివర చంద్రకళ అక్షరముతో కలిపితే షోడశాక్షరి అవుతుంది. దీనిని పరిపక్వంగా తెలుసుకున్నవారు తప్ప ఇతరులెవ్వరూ కూడా సాధన చేయలేరన్నమాట. ఈ యొక్క వర్ణ అక్షరాల యొక్క సాధన పంచదశాక్షరితో కూడుకున్నటువంటి ఈ శ్లోక రూపంలో మనకి ఈ యొక్క శ్లోకాన్ని మనకి శంకరుల వారు అందించారు. ఆ యొక్క వర్ణ క్రమము అంతా కూడా మనకి చెప్పుకోవడానికి ఎవరికి కూడా అర్థం కానటువంటిది కాబట్టి అందరూ తెలుసుకోలేనటువంటి విషయం కాబట్టి ఆ పంచదశాక్షరితోటి కూడుకున్నటువంటి ఆ యొక్క శక్తివంతమైనటువంటి శ్లోకాన్ని శంకరుల వారు మనకు అందించారు. మనం చూసుకున్నట్లయితే కనుక శ్రీమద్ వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ అనేటటువంటి లలితా సహస్రనామం కూడా
మనకి ఇందులో గోచరిస్తుంది అనమాట. అలాగే కంఠాదక్కడి పర్యంత మధ్యకోట స్వరూపిణి, కంఠం నుండి కటి వరకు కూడా. అలాగే శక్తి కోటైక తాపన్న కట్యదో భాగధారిణి, అంటే కటి నుండి క్రింది భాగం వరకు కూడా. మనం ఏవైతే ఈ లలితా సహస్రనామంలో చెప్పుకుంటామో ఆ 3 నామాల యొక్క ఆ కలయిక కూడా ఇందులో మనకి కనపడుతుంది. ఎంతో శక్తివంతమైనటువంటి ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా విని సాధన చేసి ప్రతిరోజు కూడా చదివి తత్ఫలితాన్ని పొందుతారని చెప్పేసి ఆ శ్రీమాతని కోరుకుంటున్నాను. ఈ యొక్క శ్లోకాన్ని నిత్యం కూడా 21 సార్లు పఠించి అమ్మవారికి చక్కగా పానకాన్ని అంటే గుడపానీయాన్ని నివేదన చేసినట్లయితే సకల కార్యసిద్ధి కలుగుతుంది, దీర్ఘాయుష్ కూడా కలుగుతుంది, ఎటువంటి అపమృత్యు భయము కూడా ఉండదు. అందరూ కూడా విని తరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.